ఆలోచన చేసిన వాక్య వెలుగులో ఈ లోకమునకు ప్రాప్తించినది ఏదన్నా కానీ మరణము ప్రాప్తించింది ప్రధానంగా. కనుక ఆ మరణము క్రిందే లోకమంతా నడుస్తుంది. నువ్వేమన్నా చెయ్యి, మతాన్ని అనుసరించు, రాజకీయ విధానంలో మార్పులు తీసుకురా, సంస్కరణలు రాని, విప్లవమే రాని, మరేదన్నా రాని, ఇదంతా కూడా దేని క్రింద ఉంది? పైన మరణం శాసనం ఉంది. దేవుడు మరణాన్ని శాసించాడు. కాబట్టి అందుకు చేతనే ఇంకను లేఖనాలు మన జాగ్రత్త గమనించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. అంటే లోకం దేంట్లో ఉంది? రాత్రిలో ఉంది, చీకటిలో ఉంది. అంటే అంధకారమయమైన విధానంలోనే ఈ లోకము దీని యొక్క పరిస్థితులన్నీ నడుస్తూ వచ్చాయన్నమాట. అంటే చీకటి ఉన్నది, అంటే చీకటి సంబంధమైన క్రియలు ఉన్నవి, చీకటి సంబంధమైన ఆలోచనలు ఉన్నవి, చీకటి సంబంధమైన పోరాటాలు ఉన్నవి. ఒక మనిషి మేకను కోసినట్టు కోస్తున్నాడు అనుకోండి, అది చీకటి కాకపోతే ఏమవుద్ది? ఇప్పుడు అంధకార విధానం కాకపోతే అది కళ్ళు మూతలు పడిపోతాడు. ఏంటంటే మనిషిని చంపేస్తున్నానే. ఇవాళ ఒక భార్య కావాలి భర్తను గొడ్లించి నరికేసింది. ఏం చెప్పాలి? ఓ తల్లి 2 పిల్లలకు పీకలు కోసింది. వారంలో మనకు తెలుసు, 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఒక పిన్న తల్లిని పాడు చేశాడు ఒకడు. ఈ వారంలో జరిగిన అనేక సంఘటనలు. ఇదంతా దేని మూలంగా జరుగుతుందంటే చీకటి అంధకార విధానం లోకంలో ఆవరించింది. చీకటి ఆవరించిన వాతావరణంలోనే ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. అదే వెలుగైతే వెలుగు సంబంధమైన క్రియలు వేరు. వెలుగు సంబంధంగా ఉంటున్నప్పుడు మేలైన ఆలోచనలు ఉంటాయి. వెలుగు సంబంధంగా ఉంటున్నప్పుడు ఇతరులు కీడు చేయడానికి, ఇతరుల పట్ల మనం అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించడానికి ఏమాత్రం ఆశ ఆలోచన కలిగిన వారుగా ఉండలేము. అందుకే పౌలు ఈ గొప్ప సత్యాన్ని తెలియజేసేవాడు ఉన్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనం అంధకార క్రియను విసర్జించి, గమనించారా? ఇప్పుడు అంటే ఈ చీకటి లోకంలో జరిగేది ప్రతీది కూడా అంధకార సంబంధమైన క్రియలు. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఇప్పుడు 13వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఈ అంధకార సంబంధ స్థితి ఏమిటి? 13వ వచనం స్పష్టంగా చెప్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలైనను. కనుక ఇక్కడ ప్రధానంగా మనం చేసేది ఎందుకు చేస్తున్నాం? కొన్ని సమయాల్లో ఈ జరిగేది ఏదన్నా కానివ్వండి, మత విధానంగా కానివ్వండి, రాజకీయ విధానంగా కానివ్వండి, విప్లవ విధానంలో కానివ్వండి, సంస్కరణలు ఏది జరిగినప్పటికీ నీ గుడ్డులో మెల్లలాగా కొన్ని మేలుకరమైన విషయాలు, విధానాలు మనం చూస్తున్న పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా అంధకారంలోనే జరుగుతున్నాయి. అనగా లోకము పాపాంధకారములో ఏ రోజైతే శాపగ్రస్తమైన స్థితి ఆదామవులు తెచ్చుకున్నారు, ఈ భూమి శపించబడింది అయిందో, ముళ్ళతో పూల గచ్చపొదలు ఎప్పుడైతే మొలిచిన స్థితిగతులు ఉన్నాయో, సిగ్గు భయము ఎప్పుడైతే ఆవరించిందో, ఆనాటి నుంచి లోకంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆ ముసుగులోనే జరిగే విధానం ఉంది. కనుక ఇప్పుడు దానికి వెలపల మనం వెళ్ళాలంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. తేజస్ సంబంధం యుద్ధోపకరణాలు ధరించడం అంటే, వెలుగు సంబంధం యుద్ధోపకరణాలు అంటే ఏంటి? అంటే చీకటి ఫలాంది చేయమంటే ఈ వెలుగు సంబంధం ఏం చేసి దాన్ని ఎదుర్కొంటాడు. ఒక యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, ఒక పోరాటం అన్నది. అందుకే ప్రవక్త ఏమన్నాడు? సత్యము సంత వీధుల్లో ఉంది, న్యాయము కనబడడం లేదు, ధర్మము లోపల ప్రవేశించడమే లేదు. బయటే ధర్మదేవత అంటారే, ధర్మదేవత అనే దాన్ని బయటకు ఎంటేశారు. కనుక ఇంకా దేవుడు ఇదంతా చూశాడు. కనుక ఇది అంతా నేను శపించాను వ్యవస్థని, నా శాపం వల్ల ఇదంతా జరిగింది. ఈ శాపగ్రస్తమైన వ్యవస్థను తిరిగి నేనే బాగు చేయాలి. దట్ ఈస్ ద డెసిషన్
ఆ విధమైన తీర్మానాన్ని దేవుడు కలిగి ఉన్న స్థితిని గుర్చి ప్రవక్తని యెషయా తెలియజేయడం మనం చూడడానికి ఆస్కారం ఉంది. కానీ యెషయా 59వ అధ్యాయం దగ్గర రండి, మరలా మనకి ఇది చాలా తేట తెల్లంగా అర్థం అవడానికి ఆస్కారం ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 7వ వచనం, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి పడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవల్లో ఉన్నవి, శాంతి వర్తనమును వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందడు, కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకునటం లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును, ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలోనే నడుచున్నాము, గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాం, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాం, సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాం, బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. గమనించారా? ఇక్కడంతా మానవ ప్రయత్నాలు ఏ రీతిగా నడుస్తున్నాయి అనేది చెప్పాడు. దీన్నే నేను ఏ రీతిగా మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు ఎప్పుడైతే శపించాడో, శాపగ్రస్తమైన స్థితిని ఆదాము హవ్వలు ఎప్పుడైతే పొందారో, ఆ తర్వాత వ్యవస్థలో పాపం ప్రవేశించిందో, దానివల్ల భూమి మారింది, పరిస్థితులు మారాయి, మనుష్యుడికి సిగ్గు తెలిసింది, మనుష్యుడు భయం ఆందోళన కలిగిన వాడయ్యాడు. ఇప్పుడు ఏది జరిగినా దాని క్రిందే జరుగుతుంది. సరే, మనుష్యుడేమైనా ప్రయత్నం చేయడం లేదా? ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు? మత విధానంలో ప్రయత్నం చేస్తున్నాడు, రాజకీయ విధానంలో ప్రయత్నం చేస్తున్నాడు, ఇతర మంచి చెడ్డలు ఆలోచన లేదా అనే విధంలో ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో ప్రయత్నాలు మనుషుడు చేస్తున్నాడు. కానీ చివరిగా పరిస్థితి ఎలా ఉన్నదని చెప్తున్నాడు. సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి, చివరికి ఏంటి, మాకు మధ్యాహ్న సమయం కూడా చీకట్లాగానే ఉంది, సంధ్య చీకట్లాగుంది. అది ఎంత కేవలం సూర్యుడు వెలుగు ప్రసరించే విధానం ఉన్నప్పటికీ చివరకు వారి యొక్క నడత విధానం చూస్తే ఎంత భయంకరంగా ఉంది. ఇంకొక మంచి దుఃఖకరమైన మంచి మాట, దుఃఖకరమైన మంచి మాట ఇది. ఏదది? బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. బాగా బ్రతుకుతున్న మంచి మాట, కానీ దుఃఖకరమైన విషయం ఏంటి? చచ్చిన వారి వలె ఉన్నాం. అనగా మానవ వ్యవస్థలో ఏదో పెరుగుతున్నాం అనుకుంటేనే చచ్చిపోతున్నాం, ఏదో సాధిస్తున్నాం అనుకుంటేనే చనిపోతున్నాం, ఏదో గమ్యం చేరాను అనుకుంటేనే చనిపోతున్నాం. అంటే మానవ వ్యవస్థలో చేసే ప్రతి దాని యొక్క ముగింపు ఏమిటంటే మరణం. మరణ ప్రభావం నుంచి మనిషి ఏ కోవలో ఉన్నవారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా, ఏ సాధకం చేసిన వారైనా, ఎంతటి శక్తివంతులైన, ప్రపంచాన్ని వణికించాను, ఇన్ని కోట్ల మంది మరణానికి కారణమయ్యాను, చివరి నా ప్రాణాన్ని నేను తీసుకున్నాను, హిట్లర్ దగ్గరికి వెళ్తే ఆ వార్త వినిపిస్తుంది. ఎంతో నా రాజ్యాన్ని విస్తరింప చేయడానికి ఇండియా దేశం వరకు వచ్చాను, చివరికి విషజ్వరం వచ్చి చచ్చిపోయాను అనే వార్త అలెగ్జాండర్ దగ్గర మనకు దొరికేదిగా ఉంది. మనం ఏ శాస్త్రవేత్తను తీసుకో, ఓ సినిమా యాక్టర్ని తీసుకో, అనుభవించిన వారిని, ఒక మానవ ప్రయోజనం కొరకు ప్రయోగశాలల్లో జీవితం అంతా గడిపే శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎవరి దగ్గర వెళ్ళినా మనకు వినబడే వార్త మరణ వార్త. ఈ మరణము, దాని ప్రభావము మానవ వ్యవస్థను ఏ రీతిగా వణికించే విధానం ఉందో, ఈ స్థితిలో దేవుడు ఏం ఆలోచన చేశాడు? 15-16 వచనాలు మరలా చూద్దాం. చూడండి, 59వ అధ్యాయం. సత్యము లేకపోయిను చెడుతనం విసర్జించేవాడు దోచబడుతున్నాడు. ఎవడైనా ఒకడు ఇది తప్పండి, ఇలా చేయకూడదంటే గేలి చేయబడుతున్నాడు, అవహేళన చేయబడుతున్నాడు, దోచబడుతున్నాడు. న్యాయము జరగకపోతే యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోతే ఆయన చూచెను. ఎవరు సంరక్షకుడు? ఇప్పుడు సంరక్షకుడు రాజు పాలిస్తున్నాడు ప్రజల్ని, మరి రాజు సంరక్షకుడు కదా? ప్రభుత్వం మనం పాలిస్తుంది. మన సంరక్షకుడు ఎవరు? ప్రభుత్వం, చట్టం.
చట్ట పరిధిలో మనకు అవసరమైన ఆహారము, వస్త్రము, నివాసం, విద్య, ఆరోగ్యము, ప్రధాన మిగిలినవన్నీ పక్కన పెడితే ఈ 5 ఉన్నాయనుకోండి, ఆహారం కావాలి, వస్త్రం కావాలి, నివాసం కావాలి, ఆరోగ్యం కావాలి, విద్య కావాలి. ఈ విషయాల్లో మన ప్రభుత్వం మనకి ఇవన్నీ చేసి పెట్టిన మిగిలిన రాజకీయాలు, మిగిలిన చెత్త చెదారాలు ఇవన్నీ పక్కన పెట్టి, అంతకంటే రాజు గొప్పోడు ఎవరున్నారు? కానీ మానవ అవసరతలు ఇవన్నీ, ఈ ప్రాధాన్యతలు అంటారు. ఇవి చేయగలిగిన స్థితి ఉంటే మరి చేయగలుగుతున్నారా? అందుకేమంటున్నాడు, దేవుని వచ్చిన ఏమంటుంది, సంరక్షకపోవట ఆయన చూచెను. మతము సంరక్షకుడు కాదా? మోషే ధర్మశాస్త్రం అప్పటి వరకు లేదా? యెషయా ప్రవక్త ముందు ధర్మశాస్త్రం రాలేదా? అది మోషే కాలంలోనే వచ్చింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ముందు 750 సంవత్సరాల ముందు యెషయా ప్రవచించాడు. అంటే మోషే తర్వాత దాదాపు 2000 సంవత్సరాలు నాడు యెషయా ప్రవచించాడు. అంటే యేసు ప్రభు వారికి ఆదాముకి 4000 సంవత్సరాలు, అబ్రహాంకి యేసు ప్రభు 2000 సంవత్సరాలు. అబ్రహాం తర్వాత వచ్చినవాడు మోషే. కానీ విధానంలో మనకు దాదాపు 1500 సంవత్సరాలు దాదాపు గ్యాప్ ఉంది. ఇన్ని వందల సంవత్సరాల ముందే ధర్మశాస్త్రం వచ్చింది. కానీ సంరక్షకుడు లేకపోవడం చూచిన ధర్మశాస్త్రం ప్రజల్ని ఏమి కాపాడలేదా? మత ఆచారాలు ప్రజల్ని కాపాడలేదా? రాజులు రాజకీయ విధానంలో, నియంతలు పాలించిన విధానంలో కాపాడలేదా? ప్రజాప్రభుత్వ విధానాల్లో కాపాడే విధానం లేదా? కానీ మరి సంరక్షణ లేకపోవడం ఏంటి? ఇన్ని రకాల వ్యవస్థలో ఇన్ని విధానాలు బయలుదేరి మనిషిని యొక్క క్షేమం కొరకే ఇవన్నీ చేస్తున్నాము అనే పద్ధతి నడిచే విధానం ఉంటే, దేవుని సన్నిధిలో ప్రధానంగా విషయాన్ని మనం మనసు పెట్టడానికి ఇష్టపడితే, దేవుడే కనికరం చూపకపోతే దేవుని యొక్క ఆ ప్రేమ ఏర్పాటులోనికి ఈ రోజున మనం చేరి ఈ రీతిగా ఆరాధించడానికి ఆస్కారం కలిగి ఉండేది కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, 16 వచనం, సంరక్షకుడు లేకపోవడం ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి. అందరు మధ్యవర్తులు కారా ఏంటి? ప్రవక్తలందరూ మధ్యవర్తులు కారా? లేకుంటే ఇతర సంస్కర్తలు మధ్యవర్తులు కారా? వాయిక మంత్రులైన వారు మధ్యవర్తులు కారా? పాలకులు మధ్యవర్తులు కారా? వీరందరూ మధ్యవర్తిత్వం మానవుడికి తన అవసరం తీర్చడానికి ఇతర మధ్యవర్తిత్వం బాధ్యతలు నిర్వర్తించేవారు కారా? కానీ దేవుని మాట అంటుంది, మధ్యవర్తి లేకపోవడం చూచి దేవుడు ఏ రీతిగా ఆశ్చర్యపడ్డాడు అంటే, మనిషి యొక్క అవసరం తీర్చలేడు. మనిషి మీద ఏలుబడి చేసి పాపము దాని ప్రభావం, మనిషి మీద ఏర్పడి చేసే పాప ప్రభావం నుండి ఏ మనుష్యుడు కూడా విడుదల చేయలేడు, సంరక్షించలేడు, మేలైనది చేయలేడు. అందుకేమంటున్నాడు, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము, ఆయన బాహువే ఆయనకు సహాయం చేసిందంట. అదే మనం 53వ అధ్యాయంలో ఏం చూసాం? 53వ అధ్యాయంలో చూసిన గొప్ప మాట, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేశాడు. అదే ప్రవక్త 59:16 ఏమంటున్నాడు, ఆయన బాహు ఆయనకు సహాయం చేశాడు. అంటే ఆయనే సిద్ధపడ్డాడు, దేవుడే ఆ బాధ్యతను తీసుకున్నాడు. మరణ శాస్త్రం రాసిన వాడే, ఈ శిక్ష ఈ రీతిగా నువ్వు అనుభవించాలని తోట నుండి గెంట వేసిన వాడే తిరిగి తోటలోనికి సమకూర్చడం. నేను చాలా సమయంలో మీకు జ్ఞాపకం చేశాను, తోట క్రీస్తు సంఘము, ఆత్మీయమైన కుటుంబం. ఇప్పుడు మన సంఘంలోనికి ప్రవేశం పొందినందువల్ల, దేవుని యొక్క అపారమైన కృపలో ప్రవేశం పొందినందువల్ల మనం ఇప్పుడు ఆత్మీయమైన కుటుంబంగా మార్చబడేవారు ఉన్నాం. అనగా ఏదైనా తోటలో ఆదామవ్వలు ఏ అనుభూతిని పొందిన స్థితిగతులు ఉన్నాయో ఆ విధమైన ఆత్మీయమైన ఆనందాన్ని పొందే ఏర్పాట్లో ప్రవేశించేవారు ఉన్నాం. అదే ప్రకటన ఆఖరణ చెప్పే మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13-14 వచనాలు.
నేనే అల్ఫయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునే ఉన్నాను. ఇక్కడేంటి ఏ గొప్ప విషయం మనకు దొరికేది ఉంది? జీవవృక్షములో హక్కు గలవారై గుమ్మమ్మల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకొని వారు ధన్యులు. తమ వస్త్రములు ఉదుక్కోవడానికి ఆస్కారం ఎక్కడున్నది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుంచి, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకునే వీరెవరు, ఎక్కడుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేరు. అన గొర్రెపిల్ల రక్తములో ఎవరైతే వారి వస్త్రములను ఉదుక్కున్నారో వారు తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నారు, అంటే పవిత్రులయ్యారు, శుద్ధులయ్యారు. అది ఎవరు చేయగలిగింది? గొర్రెపిల్ల వల్ల జరిగింది. మరి గొర్రెపిల్ల ఎక్కడి నుంచి తేబడింది? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యోహాను సువార్త 1:29లోకి వస్తే ఈ విషయాన్ని మనం చూడడానికి ఆస్కారం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కానీ ఇప్పుడు సిలువ అనేది ఎవరి చేత నిర్ణయించబడింది? దేవుని చేత నిర్ణయించబడింది. పాపము ఎవరి చేత స్థాపించబడింది? దేవుని చేత స్థాపించబడింది. ధర్మశాస్త్రం ఎవరి చేత ఇవ్వబడింది? మోషే చేత ఇవ్వబడింది అని చెప్పినప్పటికీ మోషే వ్రాయడానికి ఆ యొక్క ఏర్పాటును కలిగించిన వాడు దేవుడు. కానీ ధర్మశాస్త్రము మానవ వ్యవస్థ యొక్క విధానాన్ని చేయలేకపోయింది. అంటే ధర్మశాస్త్రముడు చట్టము అనే ఆలోచనకు వద్దాం. చట్టము మనుషుని యొక్క అవస్థ తీర్చలేకపోయింది. రెండవది, లోక సంబంధమైన మానవ పరిస్థితుల్లో కలుగు చేసుకున్న అనేకమైన విధానాలు మనిషిని యొక్క సమస్యకు పరిష్కారం ఇవ్వలేకపోయింది. కానీ ఇప్పుడు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు దేవుడే. అంటే ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని వీటి వల్ల కాదు అనేది అర్థమైంది. దేనివల్ల కాదు? ధర్మశాస్త్రం వల్ల కాదు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాటిల్లో విశేషంగా మనిషి నడవడానికి ఒక క్రమబద్ధమైన జీవితాన్ని ఇది అని చూపడానికి దేవుడు ఇచ్చింది ఏముంది? ధర్మశాస్త్రం. కానీ ధర్మశాస్త్రం నెరవేర్చగలుగుతున్నామా? నెరవేర్చలేకపోతే చివరికి ధర్మశాస్త్రం వచ్చి చేసిన పని ఏంటి? పాపానికి కాళ్ళు పెట్టింది. ఇదిగో పాపమని చూపించింది. ఏది? ధర్మశాస్త్రం. వచ్చి ధర్మశాస్త్రం పాపాన్ని తీసివేయడం అనేది జరగలేదు, సరే కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నువ్వు పాపివి అని స్థాపించింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, అది ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసింది? అది మనకు విరోధముగాను ఇంకాను రుణముగాను ఉన్న పత్రముగా తయారైంది. అంటే రుణపత్రం అయింది అనమాట. ఏది? ధర్మశాస్త్రం. అంత మాత్రంగా ధర్మశాస్త్రం చివరికి మనకేమైంది? శత్రువు అయింది. మరి ధర్మశాస్త్రం దేవుడే ఇచ్చాడు కదా, మోషే ద్వారా అనుగ్రహించబడింది కదా. వాయువర్షం తెలియజేసింది ఏంటంటే ధర్మశాస్త్రం. ఇది అవును ఇది కాదని చెప్పింది ధర్మశాస్త్రం. ఇది తినొద్దని చెప్పింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మన మీద రుణంగా ఉంది. నువ్వు అప్పులోడు అని తీర్చేసింది. రెండవది, నీకు నాకు పడదు అని చెప్పేసింది ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు అంచేత ధర్మశాస్త్రాన్ని ఇచ్చినోడు దేవుడు. మళ్ళీ ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చాలి? ఆయనే నెరవేర్చాలి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కూడా ఆయనే నెరవేర్చాడు. మనం నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మనం తీర్చలేని రుణాన్ని తీర్చాడు. మనకు పాపం వల్ల కలుగు మరణము దాని యొక్క ప్రభావాన్ని అనుభవించవలసిన విషయాలు ఆయన అనుభవించాడు. దాన్ని అక్కడ పౌలు కొలస్సీ సంఘాన్ని జ్ఞాపకం చేశాడు. చదువమ్మా.
మనకు విరోధముగా నుండి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ప్రధానులను అధికారులను మరి ఎక్కడ వస్తారు మత నాయకులను చెప్తున్నాడు. మత నాయకులు ఈమె పాపం చేయగా మేము పట్టుకున్నాం, ఈమె రాళ్లతో కొట్టి చంపమని మోసే చెప్పాడు. అంటే అధికారం చెలాయించేవారిని కూడా, అంటే చట్టాన్ని ఎవరైతే చేయక ఇది అని మన మీద రుద్దడానికి శిక్షించడానికి అధికారం కలిగిన వారు ఉన్నారు. వారిని కూడా ఏం చేసింది, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు గేలి చేసిందన్నమాట. మీ వల్ల ఏం కాదు పొండి అన్నట్టు. అందుకే పౌలు దాన్ని కొరింథీ మొదటి 15 అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు, 15 అధ్యాయం 50 లేక 54, 55 ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యం అనేది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మిరింగివేయబడేను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. గమనించారు. ఇప్పుడు అన్నీ మనం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో ఈ సమస్యలన్నిటికీ కారణమైన ఒక ఏర్పాటును మనం జాగ్రత్తగా గమనిస్తే మానవ వ్యవస్థలో ఎవరు దానిని నివృత్తి చేయలేరు. అధికారులు చట్టాన్ని చెలాయిస్తారు. ఇదిగో చట్టం ఇలా చెప్పింది కనుక నీకు బేడీలు వేస్తున్నామంటారు. ప్రధానులు అధికారులు వీళ్ళందరూ దాన్ని నెరవేర్చేవారుగానే ఉన్నారు, కానీ నివృత్తి చేయగలిగిన వారు లేరు. చివరికి ప్రధానులు కూడా దాని బంధకాలను ఉన్నారు, అధికారులు కూడా దాని బంధకాలను ఉన్నారు. అధికారులు ఉండి తప్పు చేసిన వాళ్ళు కూడా సంఖ్యలు వేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. పాలించిన వారు ఉండి తప్పు చేసిన వారికి కూడా సంఖ్యలు వేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. ఏ కోవలో ఉన్నవారైనా మానవ వ్యవస్థలో ప్రతివారు కూడా ఈ పాపము, దీని ప్రభావము, ఆ శిక్షా విధి, ఆ ధర్మశాస్త్ర విధి దాని క్రింద ఉన్న వాళ్ళే. కానీ ఎవరు ఇదన్నా రాశారు, దీన్ని ఈ రీతిగా చేస్తే మంచిదన్నారు, కానీ వ్రాసిన వారు సహా దానిని నెరవేర్చడానికి అధికారం కలిగిన వారు సహా దాని క్రిందే ఉన్నారు. అందుకే బైబిల్ చెప్పిన గొప్ప సత్యం ఏంటంటే అది మన హృదయాలు ఎంత నెమ్మది కలిగిస్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నేను చదువుతున్నాను, 16, 17 వచనాలు. మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాస్త్రం వ్రాసిన వాని మరణము అవశ్యం. అంటే మొత్తానికి దీన్ని దేవుడు ఎలా తీసుకున్నాడు తన మీదకి. మరణ శాస్త్రం రాసింది దేవుడు, ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు, ఈ రీతిగా చేస్తే చస్తావని చెప్పింది దేవుడు. ఈ దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే మనుష్యుడు ఎవరును ఏది చేయలేని పరిస్థితి ఉన్నది సరిగదా, ఇంకా అక్రమం పెరిగిపోయింది. ఆ విత్తనం ఏం చేసిందంటే అది పండి మరింత విస్తారమైన కాయలు కాయడానికి ఆస్కారమైంది. దాంట్లో ఒకటి అవినీతి, ధర్మం లేకపోవడం. మనం చదువుకున్నామే 59 అధ్యాయంలో ఈ లక్షణాలన్నీ ఆ ఒక్క గింజలో నుంచి వచ్చాయి. ఆ ప్రభావం అంతా దానివల్ల కలిగింది. ధర్మశాస్త్రం ప్రతిదీ తప్పు అని స్థాపించింది. దాన్ని ఎవరు నెరవేరుస్తారు, ఎవరు విడిపిస్తారు, ఎవరి వల్ల కాని పరిస్థితి కలిగింది. కనుక దేవుడే ఈ బాధ్యత తీసుకున్నాడు.